ఏపీలో తీవ్ర దుమారం రేపిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో అనుమానాలను పోలీసులు నివృత్తి చేశారు. ఆయన మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదని, రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. మద్యం సేవించి బైకు నడపడం, పోలీసులు ఎంత నిలువరించినా మొండిగా ముందుకు వెళ్లడమే ఆయన ప్రాణాలను బలిగొందని తెలిపారు. హైదరాబాద్లో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ప్రమాద స్థలి వరకు దాదాపు 600 సీసీ ఫుటేజ్లను అధ్యయనం చేసినట్లు తెలిపారు. వాటిలో 40 కీలక వీడియోలను ఐజీ మీడియా ఎదుట ప్రదర్శించారు. పాస్టర్ ప్రవీణ్ మొత్తం 3 ప్రమాదాలకు గురయ్యాడని, మొదటి 2 ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడినా 3వ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగే వరకు మార్గ మధ్యలో 3 సార్లు మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తుపై ప్రవీణ్ భార్య సంతృప్తిగానే ఉన్నారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టామని ఐజీ వివరించారు. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు. అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్ గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకుని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్ తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. హైదరాబాద్ లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు. రాజమండ్రి మోటార్ సైకిల్ వెళ్ళొద్దు, ట్రైన్ లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్ లో ట్రావెల్ చేశారు. రామవరం పౌడర్ రింగ్ దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారిస్తున్నారు. కొంచెం రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్ లో ఉండండి, మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు. సరే అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకుని వారు వచ్చేసారు. అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు. తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు. అది చేసి ఆపుదామనేసరికి వారు త్వరగా బయలుదేరి వచ్చేసారు. ప్రవీణ్ గారు అని ఎవరికి తెలియదు. వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు. అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు.